సో హాయ్ గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే మహేష్ బాబు సిడిపి ఫోటో ఎడిటింగ్ అయితే చేసామన్నమాట ఫోటోషాప్లో. అండ్ దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేనైతే ముందుగానే అయితే పిఎన్జీస్ కింద కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసి అవి అయితే మీకు అయితే ఇస్తాను అనమాట. ఫస్ట్ మీరైతే ఫోటోషాప్ అయితే ఓపెన్ చేయండి. ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలో నేనైతే క్లియర్గా చెప్తాను అనమాట. ఎలా ఎడిట్ చేయాలి, సింపుల్గా బేసిక్గా ఉన్న వాళ్ళు కూడా ఎడిటింగ్ చేయొచ్చు అనమాట. ఫోటోషాప్లో అయితే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేసిన తర్వాత నేనైతే క్రాప్ టూల్తో దాన్ని అయితే క్రాప్ చేశాను అనమాట టాప్ వరకు. అండ్ నెక్స్ట్ ఒక్కొక్క ఇమేజ్ని అయితే నేనైతే తీసుకుంటాను అనమాట. తీసుకుని అయితే ఎడిటింగ్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఇమేజ్ని అయితే నేనైతే ట్రాన్స్ఫార్మ్ చేశాను అనమాట. షార్ట్ కట్ వచ్చి Ctrl+T. దాని అయితే హారిజాంటల్ కింద కన్వర్ట్ చేశాను, అంటే రైట్ లెఫ్ట్ ఉండేటట్టుగా. అండ్ దాన్ని అయితే నేను బెండింగ్ మోడ్స్లో అయితే లాస్ట్ వన్ లూమినిసిటీ అయితే పెట్టామన్నమాట. కింద అయితే మాస్క్ టూల్ అయితే కనబడుతుంది కదా, మాస్క్ టూల్ అప్లై చేసి బ్రష్ అయితే తీసుకున్నాను. బ్రష్ తీసుకుని దానికి తగ్గట్టుగా సైజ్ అయితే నేను ఒపాసిటీ అయితే తగ్గించి అరెస్ట్ చేశాను అనమాట. డిఫాల్ట్ కలర్స్ ఉండాలి దానికైతే. డిఫాల్ట్ అంటే బ్లాక్ అండ్ వైట్ ఉంటేనే అరెస్ట్ అవుతుంది. దానికి నాకు ఎక్క వర్క్ కావాలో అక్క వర్క్ అయితే అరెస్ట్ చేసుకున్నాను. అరెస్ట్ చేసుకుని నేను దాన్ని అయితే మళ్ళీ Ctrl+T చేసి సైజ్ అనేది చిన్నది చేసుకుని ఒక ఎడ్జ్కి అయితే పెట్టుకున్నాను అనమాట. ఎడ్జ్కి అయితే పెట్టాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇమేజ్ని కూడా నేనైతే అలాగే డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. మీరు ఓకే అనుకుంటే నెక్స్ట్ ఇంకో ఇమేజ్ని అయితే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అనమాట. దాన్ని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే నేనైతే బ్లెండ్ చేశాను అనమాట. దీనికి కూడా మాస్క్ అయితే అప్లై చేసి అండ్ బ్రష్ టూల్ తీసుకుని డిఫాల్ట్ కలర్స్తోనే ఎక్క వర్క్ కావాలంటే అక్క వర్క్ అయితే అరెస్ట్ చేశాను. అరెస్ట్ చేసుకుని అయితే అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. నాకు ఎంతవరకు కావాలి ఎంతవరకు అవసరం లేదనేది నేను చూసుకుని, అలాగే మీరు కూడా మీ ఫోటో తగ్గట్టుగా అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది ఓకే అనుకుంటే మీరైతే నెక్స్ట్ ఇంకొక పిక్ అయితే తీసుకుందాం. దాన్ని కూడా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకున్నాను నెక్స్ట్ పిక్ కూడా. సేమ్ ప్రాసెస్ కూడా ఉంటుంది ఇది కూడా అయితే. కాకపోతే ఇదైతే మనమైతే బ్లెండింగ్ మోడ్స్ అయితే యూస్ చేయము, ఇక్కడ నుంచి అయితే వేరేగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పిక్ అలా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటాం. దాన్ని అయితే నేను ఫ్లిప్ హారిజాంటల్ ఇచ్చి ఒక సైడ్కి అయితే పెట్టేసి దాని బ్యాక్ అయితే పంపాను అనమాట. టాప్లో ఉన్న లైన్ అయితే బ్యాక్ అయితే పెట్టాను. అండ్ సైజ్ కూడా చిన్న చేసుకుని ఒక సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. నాకు సెట్ అయ్యేటట్టుగా అన్ని అడ్జస్ట్ చేసుకున్నాను. అలా మీరు కూడా సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో పిక్ అయితే తీసుకున్నాను. ఇంకో పిక్ కూడా తీసుకుని నేనైతే దాన్ని కూడా ఫ్లిప్ హారిజాంటల్ చేసి దానికి ఉన్న యాంకర్ పాయింట్ అయితే నేనైతే లాస్ట్లో అయితే పెట్టి ఒక కార్నర్ అయితే పెట్టాను యాంకర్ పాయింట్. తర్వాత రొటేట్ అయితే చేస్తున్నాను. నేను జస్ట్ అయితే ఇమేజ్ మాత్రమే రొటేట్ చేస్తాను అనమాట. ఇమేజ్ మాత్రం రొటేట్ చేసి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసిన తర్వాత దానికి కూడా అయితే నేనైతే మాస్క్ అయితే అప్లై చేశాను. మాస్క్ అప్లై చేసి బ్రష్ టూల్ తీసుకున్నాను. కింద అయితే నాకైతే ఉన్నట్టు అనిపించి దాన్ని కూడా అరేంజ్ చేశాను. ఓకే, సెట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో పిక్ అయితే తీసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇంకో పిక్ తీసుకుని దాన్ని కూడా Ctrl+D చేసి ఒక సైడ్కి అయితే పెట్టుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అయితే నేనైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. ఇదే ప్రాసెస్ మనది. చాలా సింపుల్ అయితే ఉంటుంది అన్నమాట ఎడిటింగ్ వచ్చేసి. మీరు చూస్తున్నారు కదా, మీకు కూడా అయితే క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఒక ఫోటోషాప్ మీద గ్రూప్ ఉండి చేస్తే చాలు, ఆటోమేటిక్గా అయితే మీకైతే ఎడిటింగ్ కాన్సెప్ట్ అయితే అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ కూడా నేనైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దాన్ని అయితే స్కేల్ అయితే చిన్న చేసాను అన్నమాట. ఇమేజ్ అయితే సైజ్ అయితే తగ్గించాను, ఒక సైడ్ పెట్టా. అండ్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకో ఇమేజ్ కూడా నేనైతే సేమ్ అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని దాన్ని అయితే Ctrl+D చేసి ఫ్లిప్ హారిజాంటల్ చేసి అనమాట.
హారిజాంటల్ చేసి ఒక సైడ్కి అయితే పెట్టుకున్నా. ఒక సైడ్కి అయితే పెట్టుకుని లేయర్స్ని అయితే నేను డౌన్ చేసుకుంటూ వచ్చానమాట. మనం టాప్ ఫస్ట్ తీసుకున్న ఇమేజ్కి డౌన్కి అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద మళ్ళీ క్లిక్ చేసి సైజ్ అయితే చిన్న చేశాను. ట్రాన్స్ఫార్మ్ షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ టీ అనమాట. అండ్ దాన్ని కూడా నేనైతే అరెస్ట్ చేశాను అనమాట. అరెస్ట్ చేసుకున్నాను. నాకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అరెస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో పిక్ కూడా నేనైతే వేరే తీసుకున్నాను. అంటే నేను కొన్ని కట్ చేశాను, ఇంకొన్ని కూడా నేను చేస్తుంటే బెటర్ అనిపించి నేను వేరేగా అయితే చేద్దామని చెప్పేసి ఇంకొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. హీరోని అయితే తీసుకున్నాను. హీరో ఉన్న ఫోటో అయితే తీసుకున్నాను. అదైతే నేను అన్నిటికన్నా టాప్లో పెట్టేసి దాన్ని కూడా నేనైతే సేమ్ బ్లెండింగ్ మోడ్స్లోకి వెళ్ళి లూమినిసిటీ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి మాస్క్ కూడా ఇచ్చి బ్రష్ టూల్తో నాకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే అరెస్ట్ చేసుకున్నాను. నాకు ఎంతవరకు కావాలంటే అంతవరకు ఉంచుకుని మెత్తది అయితే అరెస్ట్ చేస్తాను బ్రష్ టూల్తో. అండ్ చూసారు కదా ఎలా ఉందో. అండ్ ఒక్కొక్కటి అయితే క్లిక్ చేయడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక పిక్ అయితే తీసుకున్నాను. దాన్ని కూడా నేనైతే స్కేల్ చేసి చిన్న చేసి ఒక సైడ్కి అయితే పెట్టేసాను అనమాట. దీన్ని కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను అనమాట. సేమ్ ఎఫెక్ట్ అయితేనే బెటర్గా ఉంటుందని చెప్పేసి నేను అలా ఇచ్చా. మీ ఇష్టం, మీరైతే సేమ్ అవ్వచ్చు లేకపోతే లేదు. దీన్ని కూడా నేనైతే మాస్క్ అయితే ఇచ్చాను. దానికి మాస్క్ ఎందుకు యూస్ చేస్తున్నాం, ఎరేజర్ ఎందుకు యూస్ చేయలేదంటే, మాస్క్ ఏంటంటే మనం ఒకసారి అరెస్ట్ చేసినా మళ్ళీ మనకైతే రీస్టోర్ చేసుకోవచ్చు. ఎరేజర్లో అలా అవ్వదు, రీస్టోర్ చేయడానికి అవ్వదు. మాస్క్ అయితే మనం రీస్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక పిక్ కూడా అయితే తీసుకున్నాను. ఇంకొక పిక్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దాన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి స్కేలర్ని చిన్న చేసి ఒక సైడ్కి అయితే పెట్టేసాము. సైడ్కి పెట్టేసి సేమ్ ఎఫెక్ట్, దీన్ని కూడా సేమ్ ఎఫెక్ట్ ఇస్తున్నాను. సేమ్ ఎఫెక్ట్ ఇచ్చేసి అండ్ దీన్ని కూడా మాస్క్ అయితే అప్లై చేసాను. బ్రష్ టూల్తో అరెస్ట్ చేశాను. బ్రష్ టూల్తో అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇమేజ్ని అయితే తీసుకున్నాం. ఇంకో ఇమేజ్ని కూడా అయితే మనం అయితే తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇమేజ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇమేజ్ తీసుకుని దాన్ని కంట్రోల్ టీ చేసాం. స్కేల్ అయితే చిన్న చేసి సేమ్ ఎఫెక్ట్ దీనికి కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే అప్లై చేస్తాను. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అయితే మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను అనమాట. దీన్ని కూడా నేను ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి స్కేల్ అనేది చిన్న చేసి సైజ్ చిన్న చేసి సేమ్ ఎఫెక్ట్, దీన్ని కూడా సేమ్ ఎఫెక్ట్ అప్లై చేశాను. దీన్ని కూడా మాస్క్ టూల్తో మనకు కావాల్సిన పాటు ఉంచుకుని మిగతా పాటు అయితే అరెస్ట్ చేస్తాను. మాస్క్ అయితే అప్లై చేసి బ్రష్ టూల్తో అయితే అరెస్ట్ చేశాను అనమాట. గుర్తుపెట్టుకోండి, మాస్క్ అయితే డి ఉంటేనే ఎరేజ్ అవుద్ది. ఇది బ్లాక్ కలర్ అయితేనే మాత్రమే ఎరేజ్ అవుతాయి. మన ఫోర్ గ్రౌండ్ కలర్స్ ఉన్నాయి కదా, అందులో బ్లాక్ అండ్ వైట్ ఉండాలి. బ్లాక్ ఏమో ఎరేజ్ అవ్వడానికి, వైట్ వచ్చేసి రీస్టోర్ అవ్వడానికి. నెక్స్ట్ ఇంకో పిక్, దీన్ని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని ఫోటోషాప్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. ఈ పిక్ని అయితే నేను ఫోటోషాప్లోకి అయితే ఇంపోర్ట్ చేసిన తర్వాత మీకు పైన అయితే సెలెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్లోకి వెళ్తే మనకైతే సబ్జెక్ట్ అనే ఒక ఆప్షన్లో మన సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. పర్సన్ ఉన్న మాత్రమే, ఏరియా మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మనం దాన్ని అయితే
కంట్రోల్ జే చేయాలి. కంట్రోల్ జే చేస్తే మీకు ఏదైనా డూప్లికేట్ అవుతుంది. తర్వాత కింద లేయర్ అయితే ఆపేసుకుని టాప్ లేయర్ని అయితే నేనైతే అడ్జస్ట్ చేస్తున్నాను అన్నమాట ఇమేజ్ తగ్గట్టుగాని. ఎక్కడైతే సెట్ అవుతుంది అనుకున్నాను అక్కడైతే అడ్జస్ట్ చేస్తున్నాను, డౌన్కి అయితే తెచ్చేసుకున్నాను. అండ్ చూసారు కదా ఎలా అడ్జస్ట్ చేశాను, అలాగైతే మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత నేనైతే లైట్ పిఎన్జీ ఒకటి తీసుకున్నాను. దాన్ని అయితే నేనైతే మోడ్స్లో, అదే బ్లెండింగ్ మోడ్స్లో నేనైతే స్క్రీన్ అయితే అప్లై చేశాను. స్క్రీన్ అయితే అప్లై చేసిన తర్వాత అది బాగా డౌన్ అయిపోయింది. నేనైతే లేయర్ టు లేయర్ టాప్లోకి అయితే తెచ్చుకున్నాను. అంటే ఎక్కడైతే మనకు లైటింగ్ బాగా పడుతుంది, ఎక్కడైతే మనకు విజిబిలిటీ అంతుందో ఒక వరకు తెచ్చుకున్నాను. తెస్తున్నాను టాప్. ఓకే, ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్ అనిపించింది. దీని అయితే నేను కంట్రోల్ టీ చేసి కొంచెం సారా వెనకొచ్చిలో పెట్టా, మహేష్ బాబు వెనకొచ్చిలో అయితే పెట్టుకున్న తర్వాత ఓకే చూసారు కదా ఎలా ఉందో. ఓకే, నాకైతే ఓకే సెట్ అయింది అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ షేడ్ పిఎన్జీని అయితే కూడా నేనైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను ఇమేజ్లోకి, ఫోటోషాప్లోకి. దీన్ని అయితే అన్నిటికన్నా టాప్లో అయితే పెట్టేసుకుని కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసి ఇంకా డౌన్కి అయితే పెట్టేస్తాను అన్నమాట, షేడ్ వచ్చేలాగా. ఇంకైతే మనకైతే లుక్ అనేది ఉంటుంది అన్నమాట ఇమేజ్లో. అండ్ టెక్స్ట్ టూల్ తీసుకుని గుంటూరు కారం అనేది స్పెల్లింగ్ అయితే టైప్ చేశాను. మీకైతే దీన్ని టెక్స్ట్ పిఎన్జీ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ కొంచెం తీసుకోండి. మీరు క్రియేట్ చేసిన అవసరం లేదు, నేనైతే ఎలా క్రియేట్ చేశానో మీకైతే చెప్తాను అనమాట. ఒక ఫాంట్ అంటే దానికి సెట్ అయ్యే ఫాంట్ అయితే అనేది మనం ఒకటి చూసుకుని అందులో పెట్టాను అనమాట. సెలెక్ట్ చేసుకున్నాను, ఫాంట్ చూశాను. ఓకే, నాకు ఏదైతే కొంచెం పర్లేదు అనిపించింది. నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఫాంట్ అయితే. అండ్ స్టైల్స్లోకి వెళ్ళి ఒక అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. స్టైల్స్లోకి వెళ్ళి నేనైతే ఒక ఎఫర్ట్ అయితే ఇచ్చుకున్నాను. ఎఫర్ట్ అయితే ఇచ్చుకున్న తర్వాత దాని అయితే సైజ్ అనేది కొంచెం పెంచాను, ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఓకే అనుకుంటే టిక్ మార్క్ ఇస్తుంది అనమాట. అండ్ మళ్ళీ ఇంకో ఇమేజ్ అయితే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దీన్ని సబ్జెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్లోకి వెళ్ళి సబ్జెక్ట్ మీద అయితే మనకైతే పర్సన్ యొక్క ఇమేజ్ మనం సెలెక్ట్ అవుతుంది అనమాట. దాన్ని అయితే మనం తీసుకోవచ్చు. కంట్రోల్ జే చేసి సెలెక్ట్ అయిన తర్వాత కంట్రోల్ జే చేయాలి. కంట్రోల్ జే షార్ట్ కట్ వచ్చి డూప్లికేట్ అవుతుంది. డూప్లికేట్ అయిన తర్వాత మనమైతే ఇమేజ్ అయితే సెట్ చేసుకుని స్కేల్ అయితే చిన్న చేసుకున్నాను. దాన్ని అయితే హారిజాంటల్ చేసి ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుంది అనుకుంటే అక్కడైతే పెట్టుకున్నా. అలా నేనైతే ఒక సైడ్కి అయితే పెట్టుకున్నాను అనమాట. సైడ్కి అయితే అడ్జస్ట్ అయ్యేలా సెట్ అయ్యేలాగైతే పెట్టాను. ఓకే, నాకైతే ఇక్కడైతే సెట్ అయింది అనిపించింది. అండ్ ఓవరాల్ ఎడిటింగ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఎడిటింగ్ అయితే ఎలా ఉందో. మీకైతే డెఫినెట్గా ఇదైతే నచ్చుతుంది అనుకుంటున్నాను.